హాయ్. ఈ వీడియోలో మనం 2024 జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దీనిలో జనవరి మంత్ 1 నుంచి 10th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని చూద్దాం. అడోరా మ్యాజిక్ సిటీ ఏ దేశానికి చెందిన క్రూయిజ్ షిప్? ఏ దేశానికి చెందిన స్వదేశీ క్రూయిజ్ షిప్? ఇది చైనాకి చెందినది. తర్వాత ప్రశ్న, మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్కు మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మహమ్మద్ యానస్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్, ఇతను బంగ్లాదేశ్కి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ పిరియాడికల్స్ పిఆర్టీ చట్టం కోసం ముసాయిదా నియమాల ప్రకారం ఫేస్లెస్ డెస్క్ ఆడిట్కు లోబడి ఉండే పత్రికలకు కనీస రోజువారీ సగటు సర్క్యులేషన్ ఎంత? ఆన్సర్, 25,000. తర్వాత ప్రశ్న, ఇటీవల 2023కి రాష్ట్రీయ పురస్కారాన్ని గెలుచుకున్న శీర్షేందు ముఖోపాధ్యాయ ఏ భాషకు చెందినవాడు? ఆన్సర్, బెంగాలీ భాషకి చెందినవాడు. తర్వాత ప్రశ్న, ఇటీవలే 14వ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు విజేతగా ప్రకటించిన ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ ఏ రంగానికి చెందినవాడు? ఇతను వ్యవసాయ రంగానికి చెందినవాడు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో సిరప్ రూపంలో లభించిన మొదటి క్రిమో డ్రగ్ పేరు ఏమిటి? ఆన్సర్, పూర్వం. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మరణహోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? ఆన్సర్, సౌత్ ఆఫ్రికా. తర్వాత ప్రశ్న, ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్. తర్వాత ప్రశ్న, నాటో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలో 1000 యూనిట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్, దేశభక్తుడు. తర్వాత ప్రశ్న, ఇటీవల ఎన్నిక చిహ్నాలను కోరుతూ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల కోసం భారత ఎన్నికల సంఘం ఏ కొత్త అవసరాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్, ఎడిట్ చేయబడిన ఖాతాలు. ప్రభుత్వ వీక్షిత్ భారత్ అభియాన్ చొరవకు బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రేరణాత్మక స్పీకర్ మరియు ఎన్జిఓ వ్యవస్థాపకులు నియమితులయ్యారు? ఆన్సర్, అమితాబ్ షా. తర్వాత ప్రశ్న, డ్రోన్లను ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి పిఆర్టీ మెట్రో కారిడార్ను సర్వే చేయడానికి ఇటీవల ఏ కంపెనీ కాంట్రాక్టును పొందింది? ఆన్సర్, ఐజీ డ్రోన్లు. తర్వాత ప్రశ్న, మయన్మార్తో భారతదేశ సరిహద్దుకు సంబంధించిన వార్తల్లో నిలిచినటువంటి పిఎంఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? పిఎంఆర్ అంటే ప్రీ మూమెంట్ రెజిమ్, ఉచిత ఉద్యమ పాలన. తర్వాత ప్రశ్న, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ నది ఒడ్డున టీ పార్కును అభివృద్ధి చేయాలని యోచిస్తోంది? ఆన్సర్, యూక్లీ నది ఒడ్డున. తర్వాత ప్రశ్న, మ్యాప్స్ యాప్లో అన్ని ప్రమాద బ్లాక్ స్పాట్లను మ్యాప్ చేసిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం అవతరించింది? ఆన్సర్, పంజాబ్. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ దేశం తన జలాల్లోకి ప్రవేశించే విదేశీ పరిశోధన నౌకలపై 1 సంవత్సరం పాటు తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది? ఆన్సర్, శ్రీలంక. తర్వాత ప్రశ్న, సంసద్ రత్న అవార్డుల గ్రహీతలలో ఒకరైన సుఖాంత మంజుదార్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? ఆన్సర్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, ఛత్తీస్గఢ్లో ఉంది. ఇటీవల వార్తల్లో నిలిచిన కౌక్యూప్యూ ఫిసెజ్ మరియు డీప్ సీ ఫోర్ట్ ఏ దేశంలో ఉన్నాయి? ఆన్సర్, మయన్మార్. తర్వాత ప్రశ్న, ఇటీవలే బంగ్లాదేశ్కు వరుసగా 4వసారి ప్రధానిగా రికార్డు సృష్టించిన షేక్ హసీనా ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
ఆన్సర్ అవామీ లీగ్.